చేయాలి బ్రో, అది ఎలా అని తెలియదు మనకి. ఇది బ్రో ఇక్కడ మూడు ఇది ఇది కదా ఇది బ్రో. ఇదంతా అదేంటి చెప్పు. ఏంటి? పోపు గింజలు. పోపు గింజలు అలియాస్ తిరగమాత గింజలు. ఆపు. గ్యాస్ సిలిండర్. అయ్యో చిన్నుల్లి రెప్పలు తగినంత. ఉల్లిగడ్డలు. తర్వాత గింట తీసుకొని కలియబెట్టాలి. ఎంతసేపు? తగినంత సేపు. నీట్గా చేస్తారు కదా అన్ని. ఎవరు? పసుపు. అరే ఏరా. టమాటాలు. పచ్చిమిర్చి. టమాటాలు మీకు నచ్చినవి. దానిలోనే మిరగాయలు మీకు నచ్చినవి. అంటే ఇది ఏరియాని బట్టి మారిందండి సబ్స్క్రైబర్స్. వైర్లు అయితే సెట్. కొంచెం అవి మగ్గడానికి ఉప్పేస్తారా బావా? కింద ఫైర్ తీసేసా మరి ఇంకెందుకు అవి మగ్గేస్తాయి కదా. నాకు వెళ్ళండి ఎందుకు బ్రో. జోకు. తర్వాత కుదిరినంతసేపు కలయి పెట్టుకోవాలి. కుదిరినంతసేపు కలయి పెట్టాలి. తగినంత పసుపు. రైస్ అక్కడ తగ్గించిన అంటారు కదా కుదరని సంసారం. కరేపాకు తగినంత. రైస్ ఎన్ని పెట్టాలి? గరం మసాలా. మా ఆఫీస్లో ఒక అన్న ఇట్లా వీడియోస్ పెట్టి 30K సబ్స్క్రైబర్ తెచ్చుకున్నారా. 30K. ఏంటది? ధనియాల పొడి తగినంత. తగినంత. చందు అనే హీరో ఇంకా లేదు కదా. చేసుకున్న పప్పు దాంట్లోకి ఇది ఆదిలాబాద్ స్టైల్, అహ్మదాబాద్ స్టైల్ ఫ్రెండ్స్. సారీ ఔరంగాబాద్ స్టైల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. హీట్ చేద్దాం బాబా. వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టుకొని కాలుస్తా. ఏంటి అది? మరిగిస్తున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు మరగబెట్టాలి ఫ్రెండ్స్. మీ గుమగుమలాడే అహ్మదాబాదా? ఇంకా మరగాలి బాబు, పొగలు వస్తే అప్పుడు. మీ గుమగుమలాడే ఔరంగాబాద్ పప్పు రెడీ అయిందండి. కావాలంటే చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తిరగమాత గింజలు ఛానల్.
సబ్స్క్రైబ్ చేయండి మీ తిరగమాత గింజల ఛానల్.